అందరికీ నమస్కారం. బీవీపీ ఛానల్ మేలుకోండి. 2000 ప్రభుత్వంలో కీలక నిర్ణయం తీసుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు నేను ఉన్నానని వచ్చి అతను మంచి ఐఆర్ పిఆర్సీ ఇస్తానని వాగ్దానం చేయడంతో తనకు ముఖ్యమంత్రి పదవికి కీలక పాత్ర పోషించారు ప్రభుత్వ యంత్రాంగము. వచ్చిన వెంటనే 2019లో ఐఆర్ 27%తో ఇచ్చారు. కానీ 22లో 23%తో ఫిట్మెంట్ ఇవ్వడంతో తగ్గిపోయినందువల్ల వాళ్ళ పే అండ్ అలవెన్సెస్ తగ్గిపోవడంతో రివర్స్ పిఆర్సీగా తీసుకున్న ఏకైక పిఆర్సీ ఏదంటే 11వ పిఆర్సీ. కాబట్టి దాని ప్రతిఫలాన్ని గుర్తించుకొని వాళ్ళకు జరిగిన అన్యాయానికి చాలా వరకు వాళ్ళు రోడ్లు ఎక్కినా వాళ్లకు సాధించుకోలేకపోయారు. అది గ్రహించుకున్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు మరి నేను వచ్చిన వెంటనే 2024లో మంచి ఐఆర్ పిఆర్సీ ఇస్తానని మన ప్రభుత్వ యంత్రాంగానికి వాగ్దానం చేశారు. ఇట్లు బోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్.